రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవ, మీ అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఆశ్చర్యమైన కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవుడవు ప్రభువా, మీకు వందనాలు. మీ అద్భుతమైన మహాకార్యములన్నిటిని బట్టి, మీ ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించండి, మా పాపదోషములను క్షమించండి స్వామి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలుగచేయండి. యేసుక్రీస్తు నామములో అనేక మంది బిడ్డలు రకరకాల బలహీనతల చేత, రకరకాల బడలికల చేత, దీర్ఘకాల రోగములు, స్వల్పకాల రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటూ ఉండగా మీ హస్తమును మీరు చాపండి ప్రభువా. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. అయా, ప్రతి అనారోగ్య పరిస్థితి అంతటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, సహాయము దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా, అనేక కుటుంబాలలో తరతరాలుగా తండ్రి శాపాలు వెంబడిస్తూ ఉండగా ప్రభా, వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. శాపగ్రస్తంగా మారినటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితి, సమాధానము లేని పరిస్థితి, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఆటంకాలు, అయా ఎన్నో భయానకమైనటువంటి పరిస్థితులు కుటుంబాలను ఏలుబడి చేస్తూ ఉండగా ప్రభువా, వారి తరతరాల శాపబంధకాల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ హస్తమును చాపండి. మీరే కదా ప్రభువా రక్షించగలిగిన వారు నాయన. అయా, ఈ లోకములో అయా రక్షించగలిగిన వారు మరొకరు ఎవరు లేరు ప్రభు. అటువంటి బిడ్డలను, ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా, నేనున్నానని తెలియచేయండి. నేనున్నానని వారిని మీరు దర్శించి మీరు మాట్లాడి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడవు, గొప్ప తండ్రివి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి, కామెంట్స్లో తెలియజేసిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కామెంట్స్ పెట్టినటువంటి వారి కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఇరుకును తొలగించండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి అభ్యంతరాన్ని తొలగించండి అయ్యా. ప్రతి విధమైనటువంటి ప్రభా తండ్రి, వారి లోటులను, వారికి ఉన్నటువంటి అయా పరిస్థితుల నుంచి విడుదల కలుగ చేయమని అన్నాడు. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దయచేసి కనికరించి మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను దేవా. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని మీరు దర్శించండి అయ్యా. వారి గర్భాలను తెరవండి ప్రభా. వారి గర్భములలో ఉన్న లోపాలను తొలగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో వారి నాయన అయా గర్భఫలము కలగాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. వారి మీద ఉన్న శాపాలు కొట్టివేయబడాలి. వారి మీద ఉన్న అవమానాలు తొలగించబడాలి. వారి మీద ఉన్నటువంటి ప్రభా నిందలు తొలగించబడినట్లుగా వారి గర్భాలను తెరవండి. వారి గర్భాలలో ఉన్నటువంటి నీటి బుడగలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ హస్తమును చాపి వారి మీద ఉన్న నింద, అవమానము, వారి మీద ఉన్నటువంటి అయా ప్రభా అయా గుడ్రాలనేటువంటి నింద తీసివేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
మీకే వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర అవుతూ ఉండగా మీరు మీ కృపచేత నింపండి, మీ సహాయమును దయచేయండి ప్రభా. అయా మీ కార్యాలు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా 10th క్లాస్ పిల్లలు మంచిగా జ్ఞానము చేత నింపబడి మంచిగా పరీక్షలు రాయుటకు తగిన జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తన్ని చదివినది గుర్తుపెట్టుకోవడానికి సహాయము దయచేయి అయా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బుద్ధి కలిగిన వారుగా, జ్ఞానము కలిగిన వారిగా అయా వారు మంచి పరీక్షలు రాయటకు సహాయమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారు పరీక్షల్లో విజయం పొందినట్లుగా మీరు సహాయము దయచేయండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ఎండలకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడనట్లుగా అయా, ఎలాంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రాకూడనట్లుగా మీరు సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ గణనామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీ నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగచేయి. అప్పులు నాయన తీర్చుకునేటువంటి జ్ఞానమును, అప్పులు తీర్చుకునేటువంటి బుద్ధిని, అప్పులు తీర్చుకునేటువంటి ప్రభా తండ్రి పనిని మీరు బిడ్డలకు మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మీ కనికరము కలిగిన కార్యాలను మీరు జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. అప్పుల బాధను బట్టి ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా వారు అప్పులు తీర్చుకునేటువంటి అయా వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. వారి హస్తాలను మీరు బలపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి ప్రభా. వారు ఉద్యోగాలు అయా పొందుకొనుటకు తగినటువంటి కృప మీరు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక ప్రభా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులు అంగీకరించి మాకు సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్.